మా గుడివాడ లడ్డు పాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో ఇవాళ వచ్చేసి ఇవాళ లడ్డు పాట మాట. గైస్ లడ్డూలు అయితే రెడీగానే ఉన్నాయి. ఇవ్వండి ఇవాళ లడ్డు పాట మాట. ఇవాళ లడ్డు పాటతో డాన్సెస్ ఉంటాయి, అలాగే పాట కూడా పాడతారు. డాన్సులు ఉంటాయి గైస్. స్టేజ్ అయితే కట్టేశారు. గైస్ హాయ్ గైస్. స్టేజ్ అయితే ఇది. చిట్టీలు అయితే ఇంకా స్టేజ్ పైన వేస్తున్నారు. లడ్డూలు ఎట్లాంటి టేబుల్. ఇంకా లడ్డు స్టార్ట్ అయినప్పుడు నేనైతే వీడియో అయితే ఆన్ చేస్తాను గైస్. ఇక్కడైతే ఇంకా చిట్టీలు అయితే వేస్తున్నారు. చిట్టీలు ఇవ్వండి గైస్. ఇప్పుడైతే ప్రారంభం అయితే అయింది. పూజ స్టార్ట్ చేస్తున్నారు లడ్డుకి. హలో టికెట్ 30 రూపాయలు. రాజరెడ్డి బాబు పంతులు గారు అయితే పూజ అయితే చేస్తున్నారు. పూజ ఇంకా చేస్తున్నారు గైస్. సన్నీ అయితే ఇరవై 7 కేజీల లడ్డు ప్రసాదం వేలంపాట జరుగును. కావున ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఈ యొక్క లడ్డు ప్రసాదం వేటలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మరి కోరుచున్నాం. అలాగే 11 కేజీల లడ్డు లక్కీ డ్రా తీయబడును. కావున 50 మంది యొక్క కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేస్తారని మరి కోరుచున్నాం. హలో ఇంకొక 5 నిమిషాల్లో డ్రా తీసేస్తారు. కాబట్టి మన డ్రాలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా మీ ఆలయానికి వస్తారని మరి కోరుతున్నాం. మరి 5 నిమిషాల్లో లక్కీ డ్రా తీసేస్తారు. కాబట్టి ఎవరన్నా
హలో ఇది వచ్చేసి ఏమో చిన్న గాయస్ అందరూ అయితే వచ్చేస్తున్నారు. అదైతే చిన్నదన్నమాట. ఇది చిన్నదన్నమాట గాయస్. ఇది పెద్దది. వేలంపాట కార్యక్రమంలో పాల్గొంటారని మరి కోరుచున్నాం. 27 కేజీల ప్రసాదం లడ్డు మరియు వెండి బొమ్మ ఈ యొక్క పాటలో పాల్గొని మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారని కోరుచున్నాం. అలాగే మన పోయిన సంవత్సరం గణేష్ నగర్ యూత్ వారు 17,000 రూపాయలకు పాడారు. అలాగే పోయిన సంవత్సరం లక్కీడాలో గెలుపొందిన వారు గడప శివ గారు. వారిని వారి కుటుంబాన్ని విఘ్నేశ్వరుడు ఎలా కాచి కాపాడాలని కోరుతున్నాం. లక్కీ డ్రా ప్రారంభమైపోయింది. ఆ విఘ్నేశ్వరుడు ఆ ప్రసాదం ఎవరింటికి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో ఆ దేవుడు పైన చూస్తున్నాడు. ఒక్క నిమిషాల్లో మీ అదృష్టానికి ఫుల్ స్టాప్ పడుతుంది. 1 1 2 3 లక్కీ డ్రా చిన్నపిల్లలతో తీస్తున్నారు. చిన్నపిల్లలు దేవుడు అంటూ వారు. లక్కీ డ్రా ఎవరు అదృష్టవంతులు ఎక్కడున్నారు? స్వామి వారి కృపకి ఎవరు పాత్రులు? ఈ సంవత్సరం లక్కీ డ్రా తగిలిన వారికి చాలా అదృష్టవంతులు. ఆ విఘ్నేశ్వరుడు వెంటే ఉండి వాళ్ళని సహకరిస్తాడు. మరికొద్ది సేపట్లో 27 కేజీల లడ్డు ప్రసాదం వెండి బొమ్మ లక్కీ వేలంపాట జరుగును. కావున ఈ యొక్క వేలంపాటలో కూడా పాల్గొని మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారని మరి కోరుతున్నా. బాబు హలో లక్కీ డ్రా ఎవరో అదృష్టవంతులు? చిన్న పిల్లల చేతిలోంచి లక్కీ డ్రా టికెట్ చేస్తున్నారు. విఘ్నేశ్వరుడు ఎవరిని చూస్తాడు చూద్దాం. ఒకటి పేరు, ఒకటి వైట్ పేపరు. ఈ అన్నిటిలో కూడా శ్రీ విఘ్నేశ్వర అన్న పేపర్ ఒకటి ఉంటుంది. అదో ఒకటి ఇదొకటి చేస్తారు. అది ఏ విఘ్నేశ్వర అన్నది పేరు ఉన్నది ఏది వస్తే అది డ్రాలో విన్నర్ అయినట్టు లెక్క. మరికొద్ది సేపట్లో జరిగే వేలంపాటికి 5-6 రెడీగా ఉన్నారు. మేము ఎంతైనా పాడతామండి. మాకు గణేష్ నగర్లో విఘ్నేశ్వరుడు అంటే చాలా ఇష్టం. ఆయన మమ్మల్ని బాగా చూస్తాడు అని రెడీగా ఉన్నారు. కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకుని ఇంకా ఎవరైనా వస్తారని కోరుతున్నాం. పోయిన సంవత్సరం మా గణేష్ నగర్ యూత్ వారు పాడారు. కుర్రోళ్ళందరూ కూడా ఎక్కడో ఉన్నారు. నిన్న జరిగిన అన్నదానానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా గణేష్ నగర్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ స్వామివారు కృపకి కాపాడుతారని మరి కోరుతున్నాం.
మరికొద్ది సేపట్లో మన గణేష్ నగర్లో ఉన్న లక్ష్మీ దంపతి ఆలయం వద్ద 27 కేజీల లడ్డు ప్రసాదం మరియు వెండి బొమ్మ వేలంపాటు జరుగును. కావున 50 మంది ఇచ్చేసి ఈ యొక్క పాటలో పాల్గొని మీ అదృష్టాలు పరీక్షించుకుంటారని కోరుచున్నాం. ఇప్పుడు లక్కీ డ్రా టిక్కెట్లు తీస్తున్నారు. ఎవరైనా డ్రాలో చూడడానికి వచ్చేవారు ఉంటే మా ఆలయం వద్దకు వస్తారని మరి కోరుచున్నాం. ఎవరు అదృష్టవంతులు? హలో, లక్కీ డ్రా చేస్తున్నారు. 11 కేజీల లడ్డు ప్రసాదము మరియు విఘ్నేష్ సాగర్ గారు. ఈసారి సాగర్ గారు ఎంతో ఉత్సాహంగా లడ్డు పాటకు రెడీగా ఉన్నారు. ఆయన మొక్కలు ఆనందం. నేను ఎలాగైనా సరే ఎంతకైనా సరే ఈసారి గణేష్ నగర్ లడ్డు పాడేస్తారని అన్నారు. కాబట్టి ఆయన పోటీగా నిలబడాలంటే మీరందరూ కూడా రెడీగా ఉండాలి. మన కల్లా సోమేశ్వరరావు గారు ఇది వరకు 3 సార్లు మన గణేష్ నగర్లకు పాట పాడారు. వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరులలో కాచి కాపాడని కోరుచున్నాం. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన నేను పాడతాను ముందుకు వస్తున్నారు. కాబట్టి సార్ ఎలాగైనా సరే మరి కొద్దిసేపట్లో 27 కేజీల లడ్డు ప్రసాదం వేలంపాటు జరుగుతున్నది. కావున 50 మంది వచ్చి ఈ యొక్క లడ్డు ప్రసాదం వేలంపాటులో పాల్గొంటారని కోరుతున్నాం. అలాగే మన గణప శివబాబు గారు ఒకసారి, మన మేక గురయ్య గారు ఒకసారి పాడారు, రాకూడి సత్యబాబు గారు ఒకసారి పాడారు, అల్లు శివ గారు ఒకసారి పాడారు, మాసంకొట్టు రాజు గారు కూడా జరుగు ఒకసారి పాడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి. పాడిన వారందరూ కూడా ఆదేటి వీరబాబు గారు, అప్పాల గారు కుమారుడు ఆయన కూడా పాడారు. మీరు కూడా మైకులన్నీ కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకుని ఆలోచించండి. ఒక్కసారి మీరు పాడిన పాట ప్రతి ఒక్కటి కూడా రూపాయలతో వేస్ట్ అవ్వకుండా ప్రతిదీ కూడా మీ ఆనందానికి స్వామి వారికి ఊరేగింపుగా ఖర్చు పెడతాం. మీ ప్రతి రూపాయి కూడా వేస్ట్గా ఏం కాదు. ప్రతి రూపాయి కూడా మేము ఆనందానికే వాడతాం. కాబట్టి మీరు అర్థం చేసుకుని మీరు పాట ముందుకు వస్తారని మరి కోరుతున్నాం. మీరు పాడే ప్రతి రూపాయి కూడా మేము అన్నదాన కార్యక్రమానికి ఉపయోగిస్తాం. ఓహో, చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా డ్రా చేస్తున్నారు. ఒకటి వైట్ పేపర్ వస్తుంది, ఒకటి పేరు వస్తుంది. శ్రీ విఘ్నేశ్వర అక్షరమే రావాలి. అది వచ్చిన తర్వాత వాళ్ళ అదృష్టం. హలో, ఎవరో చాలా మందికి 100 మంది చూస్తున్నారు. అదృష్టవంతులు ఎవరో 11 కేజీల లడ్డు ప్రసాదం మరియు వెండి విగ్రహం. అదృష్టవంతులు లక్కీ డ్రాలో అదృష్టవంతులు ఎవరో మరికొద్దిసేపట్లో 27 కేజీల లడ్డు ప్రసాదం వేలంపాట జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇచ్చేసి లడ్డు ప్రసాదం వేలంపాట కూడా పాల్గొంటారని కోరుచున్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి.
जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की జూమ్ చేయకు జూమ్ చేస్తాను కదా మనకు ఐఫోన్ అన్నా మరి ఐఫోన్ లేదా హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా వీధిలో లడ్డు పాట జరిగింది మా సాయి అన్ని జుట్టు అండి ఇది ఎవడరా వెనకాల చూడు బ్లాగ్ రే బ్లాగ్ తెస్తున్నా అందులో చేతులు ఎప్పడుతున్నాయి పిల్లలకి మారండి దయచేసి అదే కూడా లేడీస్ ఇదేపోతే ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం నుంచి మీ కాలు పీకితే ఇక్కడ ఎంకరేజ్ ఉండదు అదే కూడా లేడీస్ అందరూ వీడియో కూర్చొని ఖాళీగా ఉన్నాయి దయచేసి రావాలని కోరుతున్నాం గణేష్ గారు మరి కొద్దిసేపట్లో మన స్వామివారి యొక్క లడ్డు ప్రసాదం వేలపాట కార్యక్రమం జరుగుతున్నది ఈ యొక్క వేలపాటలో ప్రతి ఒక్కరు పాల్గొని మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారని కోరుతున్నాం మన గణేష్ లడ్డు ప్రసాదం మాట లడ్డు ప్రసాదం పాడితే చాలా అదృష్టవంతులు అవుతారు ఇప్పుడు దాకా పాడిన వాళ్ళందరూ కూడా వెనకాల కూర్చుంటే హలో 100 రాసిన 1 రాసిన అదృష్టవంతులే హలో ఆహాహా చూడండి మేఘమణి గారు అయ్యప్ప గారు పక్కన నుండి చిన్నపిల్లలతో తీస్తున్నారు పక్కన నుంచి ఆళ్ళకి టెన్షన్గా ఉంది ఆళ్ళకి రాత్రి తగలదేమో అని హలో ఎవరికి విజ్ఞప్తి మరి కొద్దిసేపట్లో మన 20 కేజీల లడ్డు ప్రసాదం వేలంపాటు జరుగుతున్నది కావున 50 మంది విచ్చేసి ఈ యొక్క లడ్డు ప్రసాదం వేలంపాటులో పాల్గొంటారని మరి కోరుతున్నాం ఎవరికే రాలేదు గైస్ నేను వెళ్ళాడు ప్రతి సంవత్సరం కూడా 27 కేజీల లడ్డు ప్రసాదం చిదిగిరి నుంచి దాకా కనకాల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు మడపేట కొట్టు అలాగే 11 కేజీల లడ్డు ప్రసాదం చిదిగిరి దాకా పిల్ల చలమయ్య గారు చలమయ్య స్వీట్స్ అధినేత వారికి వారి కుటుంబానికి మా గణేష్ నగర్ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ స్వామి వారి కోరికకు పాల్గొంటున్నాం హలో సన్నయ్య వెళ్తున్నాడు హలో హలో కల్పన కల్పన ఆహా వచ్చి ఏం పేరు లక్కీ లక్కీ హలో హలో बोलो गणेश महाराज की పిల్లలు అందరూ చేయకండి లక్కీ అందరూ టెన్షన్లో ఉన్నారు ఆ విదేశం ఎవరిని వరిస్తాడు ప్రసాదం వెండి ఎవరింటికి వెళ్తున్నాడు అందరూ టెన్షన్గా ఉన్నారు ఆ తర్వాత పాట జరుగుతుంది పాట కూడా చాలా మంది రెడీగా ఉన్నారు మనకి ఇదివరకు పాడిన వారు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా పాటలు పాల్గొంటానని ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మరి కొద్దిసేపట్లో మన లడ్డు ప్రసాదం వేలంపాటు జరుగుతున్నది కావున 50 మంది వచ్చి ఒక పాటలో పాల్గొని మీ అదృష్టం పరీక్షించుకుంటారని మరి మీరు కోరుతున్నాము
పాటకి డాల తగిలిన వారికి గిఫ్ట్ మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తారు. చూడండి మీరు అందరూ కూడా నేను నెగ్గిన తర్వాత ఇంత డ్రా జరుగుతుంది ఇక్కడ. నా చేతుల మీదుగా మీ గిఫ్ట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. సన్నీ అయితే వచ్చేస్తున్నాడు. సన్నీ సన్నీ కూడా రాలేదు గైస్. జస్ట్ ఈ పిల్ల కూర్చోమన్న స్వీటీ అలాగే మరి కొద్దిసేపట్లో ఆలయం వస్తారని కోరుతున్నా. అలాగే ఈ లడ్డూ పాట అయిపోయిన తర్వాత మా గణేష్ గారు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ కార్యక్రమం జయప్రదం చేస్తారని మరి కోరుతున్నా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. హలో లెక్కగా జరుగుతున్నది. ప్రతి ఒక్కరు లెక్కగా వస్తారని మరి కోరుతున్నాం. హలో మరికొద్ది సేపట్లో మన గణేష్ నగర్లో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం వద్ద స్వామివారి యొక్క 27 కేజీల లడ్డు ప్రసాదం వేలంపాటు జరుగుతున్నది. ఈ యొక్క లడ్డు ప్రసాదం వేలంపాటికి ప్రతి ఒక్కరు ఇచ్చేసి జయప్రదం చేస్తారని కోరుతున్నాం. అలాగే ఇప్పుడు 11 కేజీల లడ్డు వెండి బొమ్మ లక్కీటా తీస్తున్నారు కాబట్టి ఈ యొక్క లక్కీటాలు కూడా ప్రతి ఒక్కరు వచ్చి జయప్రదం చేస్తారని మరి కోరుతున్నాం. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గాయస్, ఎందుకంటే అడ్జస్ట్ చేస్తున్నారు కొంతమంది అయితే. మొత్తం ఇదంతా కరుస్తున్నాను. తీసావు వీడియో బయట నుంచి ఎక్కడ లడ్డు బార్ జరుగుతున్నా బయట నుంచి తీసుకొచ్చావా? ఇక్కడ నుంచి కూర్చున్నా ఎదరి దగ్గర నుంచి లైటింగ్ సెట్ అంతా మొత్తం జనాలందరూ కమ్మలా తీసుకుంటాం. చిన్న వీడియోలు అంతా ఎక్కువైపోద్ది. చెప్పి మన కనీసంలో లక్ష్మీ గణపతి ఆలయం వద్ద చేపట్లు. సడన్ గా అయితే కరెంట్ అయితే పోయింది, అందరూ ఫ్లాష్ లైట్స్ వేసుకున్నాము. అయిపోలేదు ఇక్కడ. గాయస్ చాలా టైం అయింది, ఇంకా అయినా ఎవరికి రావట్లేదు. మేము వచ్చి ఫ్లాష్ లైట్స్తో అయితే పెట్టుకుంటున్నాము. నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయితే లేదు గాయస్, అయిపోతుంది. మీ ఫోనా చూపించు. నువ్వు ఎవరు కొత్తగా
అనుకుంటున్నావు? నాకేనా నువ్వు వెళ్తాయి రాదు. మన పేరే మారుమూగిపోతే చూడు అన్ని పేర్లు ఇవన్నీ పేర్లు లేని అవి పేర్లు ఉన్నాయి. అది మరి ఏం చేస్తున్నారు? అవి అన్న తెస్తారు ఈ ఎడ తెస్తారు. అందుకే పూర్తిగా చదువుకోవాలి. ఎంత తాకూడదు. నీకు బుర్ర పని చేయదు కాబట్టి అలా అలా అందులో ఒకటి వేస్తారు పేరు లేదు. పేరు లేని తప్పితే పేరు ఉన్నదే వచ్చిన వాడికి. కలపలేదు. పేరు ఉన్నది నేనే చుట్టాను. ఏం తాగలదు అక్కడ ఎందుకు వస్తున్నారు? మైక్ మైక్ రమ్మని చెప్పి Asana kabogu o yete malalat Kela shunga